మరి తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత కూడా ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఏంది మన మీద? ప్రశ్నిస్తే సంఖ్యలు వేస్తారా, అరెస్ట్ చేస్తారా, జైల్లో పెడతారా? ప్రజాస్వామ్యయుతంగా మరి ప్రశ్నించేటువంటి హక్కు ఉంది. ఆయనే దశాబ్దాలుగా రాజకీయ విశ్లేషకుడుగా ఉంటూ ఎప్పుడు కూడా ఎవరికి కొమ్ము కాసేటువంటి పరిస్థితి కానీ, దేనికో లొంగిపోయేటువంటి పరిస్థితి కానీ, వ్యక్తుల మీద దాడి చేసే పరిస్థితి కానీ, ఆయన దేనికో అమ్ముడు పోయి ఒక పార్టీకి ఒక పక్షంగా ఉండేటువంటి వ్యక్తి ఆయన కాదు. ఎన్టీఆర్ చావు కారణమైనోడు సీఎం, ఎన్నో పెళ్లిళ్ళు చేసుకున్నాడు డిప్యూటీ సీఎం. తెలంగాణ మీడియాలో అసలు ఆందోళన పెత్తనం ఏంది? ఎవరిచ్చారు మీకు అధికారం? రాష్ట్రం విడిపోయింది, మీ పాలన మీరు చేసుకుంటారు, మా పాలన మేము చేసుకుంటున్నాం. మళ్ళీ మీరు మీ పెత్తనం ఏంది మా మీద, మా మేధావుల మీద, మా జర్నలిస్టుల మీద, మా ప్రశ్నించే గొంతుల మీద? పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పెత్తనం ఏంది మీద ఇక్కడ అని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి జర్నలిస్టులకు గుర్తింపే లేకుండా అవుతుంది ఇక్కడ. అంటే ఇతర రాష్ట్రం నుంచి వాళ్ళు కూడా మన రాష్ట్రం ఉన్న వాళ్ళు అణిసివేసుడే, పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి కూడా మన మీద పెత్తనం. అంటే జర్నలిస్టులకు గుర్తింపు లేదా? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఫోర్త్ పిల్లర్ అయినటువంటి జర్నలిజాన్ని ఎవరు తొక్కలేరు, ఏమి చేయలేరు. నా ప్రశ్నించే గొంతుల్ని, మేధావులను తొక్కాలనుకుంటే మీరు ఏం చేస్తారో చేసుకోరని మరి మొండికి తెగబడ్డటువంటి వార్తను కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. దీని మీదనే ఇలా మరి పాశం యాదగిరి ధ్వజమెత్తినటువంటి వార్తను చూస్తున్నాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ జర్నలిస్ట్ కొండల వేముల. మరి ఈరోజు భారత్ శక్తి పేపర్లో ఒక సంచలనంగా జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి మొత్తం కూడా హాట్ టాపిక్గా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వరరావు పై వస్తున్నటువంటి మరి ఏదైతే అరెస్టు చేస్తామని పక్క రాష్ట్రం ఏపీ రాష్ట్రం మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కక్ష కట్టుకొని నాగేశ్వరరావును అరెస్టు చేస్తామని ఏపీ పోలీసులను పంపి మరి సంచలనం రేగుతున్నటువంటి వార్తకు సంబంధించినటువంటి కథనమే ఈరోజు భారత్ శక్తిలో వచ్చినటువంటి వార్తను ఇక్కడ మనం చూద్దాము. మరి ఇక్కడ చూస్తే మరి తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత కూడా ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఏంది మన మీద? ఆంధ్రలో పెత్తనం ఏందని ఇక్కడ మన సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి పాశం యాదగిరి అన్న మాట్లాడినటువంటి దానికి సంబంధించినటువంటి వార్త ఇక్కడ చూస్తున్నాం. 2-3 రోజులుగా మరి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కథనాలు, ఆయనేమో తగ్గేదే లేదు, నేను చిన్నప్పటి నుంచే ఇలాంటి సమస్యలు ఎన్నో ఎదుర్కొన్నాను, నాకు జైలు అంటే కొత్త కాదు, నన్ను ఏం చేస్తారో అరెస్ట్ చేస్తారో చేసుకోండి అని చెప్పి నాగేశ్వరరావు మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆయన ఒక డిబేట్ సందర్భంగా మాట్లాడినటువంటి కొన్ని వ్యాఖ్యల్ని నేను వెనక్కి తీసుకుంటున్నాను, బై మిస్టేక్లీ అది నేను మాట్లాడినాను, నా సైడ్ నుంచి అది పొరపాటు అని చెప్పి ఆయన చెప్పినప్పటికీ కూడా ఇంకా అరెస్ట్ చేస్తాం అది ఇది అనేటువంటి వార్తలు చాలా వచ్చినాయి. మరి ఎమ్మెల్సీ నాగేశ్వరరావుకు సంఘీభావంగా మరి నిన్న కూడా ఒక ప్రెస్ మీట్ జరిగింది. దాంట్లో తులసి చంద్, తర్వాత పాశం యాదగిరి చాలామంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆల్ పార్టీస్, ఆంధ్రలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు, ఆంధ్రలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా మరి నాగేశ్వరరావు పక్షాన మాట్లాడుతున్నటువంటి వార్తల్ని మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. అసలు ఏంది ఈ నాగేశ్వరరావు కథ ఏంది? ఎందుకు వాళ్ళు కక్ష కట్టుకున్నారు నాగేశ్వరరావు మీద? మరి ఏం జరిగింది? ఆయన తప్పేం మాట్లాడిండు? ఎవరిని ఉద్దేశించి మాట్లాడిండు? ఆ మాటలు మళ్ళీ వెనక్కి తీసుకున్నాక కూడా కావాల్సుకొని మరి తెలంగాణలో మళ్ళీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేయాలనుకుంటుర్రా? ఎందుకు దాన్ని తెర మీద తీసుకొచ్చి దీన్ని అంత పెద్ద అద్దంలో పెట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇది ఒక సంచలనం లాగా మీడియా మీద ఏంది మీ పెత్తనం? మీడియా మీద ఏంది అసలు? ఇంతకు మేధావుల మీద కేసులు పెట్టడైంది? ఇవన్నీ ఏంది? దానికి సంబంధించిందా ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. ప్రశ్నిస్తే సంఖ్యలా మేధావి నాగేశ్వరరావుపై ప్రశ్నిస్తే సంఖ్యలు వేస్తారా, అరెస్ట్ చేస్తారా, జైల్లో పెడతారా? ప్రజాస్వామ్యయుతంగా మరి ప్రశ్నించేటువంటి హక్కు ఉంది. ఏమైనా లేనిపోని మాటలు నిరాధారంగా, అంటే ఆధారం లేకుండా వ్యక్తిగతంగా విమర్శలకు పోయి ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడి ఎవరైనా ఉంటే చేయొచ్చు, బాధలేదు. కానీ ఒక రాజకీయ విశ్లేషకుడు నాగేశ్వరరావు, ఆయన ఒక సీనియర్ జర్నలిస్టు, ఆయన ఒక జర్నలిజంలో ఆయన ఒక ప్రొఫెసర్, ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం ప్రొఫెసర్గా రిటైర్డ్ అయినటువంటి నాగేశ్వరరావు, ఆయనే దశాబ్దాలుగా రాజకీయ విశ్లేషకుడుగా ఉంటూ ఎప్పుడు కూడా ఎవరికి కొమ్ము కాసేటువంటి పరిస్థితి కానీ, దేనికో లొంగిపోయేటువంటి పరిస్థితి కానీ, వ్యక్తుల మీద దాడి చేసే పరిస్థితి కానీ, ఆయన దేనికో అమ్ముడు పోయి ఒక పార్టీకి ఒక పక్షంగా ఉండేటువంటి వ్యక్తి ఆయన కాదు. ఆయన నికాస్ అనేటువంటి ఒక మేధావి, ఆయన ఒక సీనియర్ మరి జర్నలిస్ట్ కూడా, ఆయన ఒక
ఇట్లా ఉన్నటువంటి నాగేశ్వరరావును ఇప్పుడు మరి ఆయన ప్రశ్నిస్తే నాగేశ్వరరావు మేధావి పైన మరి సంఖ్యలు వేస్తారా అనేటువంటి అంశం ఇక్కడ మనం చూస్తున్నాము. కక్ష సాధింపుపై యాదగిరి నిప్పులు ఏదైతే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మరి ఒక నాగేశ్వరరావు పైన చేసేటువంటి కుట్ర ఏదైతుందో దానిపైన నిప్పులు జరిగినటువంటి మన పాశం యాదగిరన్న సంబంధించినటువంటి వార్తను ఇక్కడ చూస్తున్నాం. ఎన్టీఆర్ చావు కారణమైనోడు సీఎం, ఎన్నో పెళ్లిళ్ళు చేసుకున్నాడు డిప్యూటీ సీఎం. యాదగిరన్న మాట్లాడుతుంది ఇక్కడ చూడండి, పాశం యాదగిరన్న. ఈయన ఎన్టీ రామారావు సావు కారణమైనటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి డిప్యూటీ సీఎం అని చెప్పి ఇక్కడ మాట్లాడినటువంటి వార్తలు చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ ఒక లిల్లీపుట్ చెగువేర బొమ్మలు వదిలి చంద్రబాబు పల్లెకి మోస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఒకప్పుడు చెగువేర బొమ్మలు వేసుకొని ఊగిపోయి మాట్లాడినటువంటి మరి గుండెలు చెప్పుకొని రొమ్ము జరుచుకొని చెగువేర డైలాగ్ కొట్టి ఆయన ఫోటో వేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ చంద్రబాబు పల్లెకి మోస్తున్నాడని ఇక్కడ మరి పాశం యాదగిరన్న మాట్లాడినటువంటి మాటలు చూస్తున్నాం. తెలంగాణ మీడియాలో ఆంధ్ర పెత్తనం ఏంది? తెలంగాణ మీడియాలో అసలు ఆంధ్రలో పెత్తనం ఏంది? ఎవరిచ్చారు మీకు అధికారం? రాష్ట్రం విడిపోయింది, మీ పాలన మీరు చేసుకుంటారు, మా పాలన మేము చేసుకుంటున్నాం. మళ్ళీ మీరు మీ పెత్తనం ఏంది మా మీద, మా మేధావుల మీద, మా జర్నలిస్టుల మీద, మా ప్రశ్నించే గొంతుల మీద? పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పెత్తనం ఏంది మీద ఇక్కడ అని ఇక్కడ ప్రశ్నిస్తున్నటువంటి వార్తను చూస్తున్నాం. తెలంగాణ మీడియాలో ఆంధ్ర పెత్తనం ఏంది? స్థానిక జర్నలిస్టులకు దక్కని గుర్తింపు, స్థానికంగా ఉన్నటువంటి జర్నలిస్టులకు గుర్తింపే లేకుండా అవుతుంది ఇక్కడ. అంటే ఇతర రాష్ట్రం నుంచి వాళ్ళు కూడా మన రాష్ట్రం ఉన్న వాళ్ళు అణిసివేసుడే, పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి కూడా మన మీద పెత్తనం. అంటే జర్నలిస్టులకు గుర్తింపు లేదా? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఫోర్త్ పిల్లర్ అయినటువంటి జర్నలిజాన్ని ఎవరు తొక్కలేరు, ఏమి చేయలేరు. అది డెమోక్రటిక్ రైట్. ఎవరినైనా వ్యక్తిగతంగా దూషిస్తే, లేనిపోని అపోహలు కల్పిస్తే, మరి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లు అబద్ధాలు సృష్టించి ప్రజల్ని మోసం చేసే విధంగా వ్యక్తులను టార్గెట్ చేసి మాట్లాడి ఏ ఆధారాలు చూపకుండా మాట్లాడినటువంటి జర్నలిస్టుల మీద చర్యలు తీసుకోండి, బాధలేదు. వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా, నాయకులైనా ఎవరైనా కూడా మరి అలాంటి వ్యాఖ్యలు చేస్తే తీసుకోవచ్చు. అట్లనే ఎమ్మెల్సీ నాగేశ్వరరావు కూడా ఆయన ఎన్నో వందల డిబేట్లు ఉన్నాయి, వేల డిబేట్స్ ఉన్నాయి. ఆయన పొలిటికల్ డిబేట్స్ ఉన్నాయి, ఆర్థికమైనటువంటి ఉన్నాయి, రకరకాలైనటువంటి విశ్లేషణ చేసినటువంటి అనుభవం ఉన్న నాగేశ్వరరావు ఇవాళ ఏదో ఒక్కటి మరి ఏ మనిషికైనా ఎప్పుడైనా ఒక మాట దొరలే అవకాశం ఉంటుంది, ఎంత పెద్ద మేధావైనా, ప్రపంచ మేధావైనా. మరి నిన్నగాక మొన్న చూసినాము, చీఫ్ జస్టిస్ సిజేఐ మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఒక మాట దొర్లిండు. నిరుద్యోగ యువతను మరి కాక్రోచుల్లాగా, బొద్దింకల్లాగా, పరాన్న జీవుల్లాగా పోలిస్తే మరి దేశం బగ్గుమన్నది ఒకటేసారి. దానికి ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నాడు మరి చీఫ్ జస్టిస్. అంటే ఇలాంటి వాళ్లకు ఎప్పుడో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక దొర్లినటువంటి మాటను వెనక్కి తీసుకుంటే అది మేధావులకు ఉండేటువంటి ఒక లక్షణం. ఆయన కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు సీజే కూడా ఒక ఉన్నతమైన పదవిలో ఉండి నేను పొరపాటున అన్న కదా మరి ఇంత మూమెంట్ వచ్చిందా అని నేను అన్న వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నాను మాట్లాడితే ఎక్కడ కూడా ఎలాంటి వివాదాలు లేవు. అదేవిధంగా ఎమ్మెల్సీ నాగేశ్వరరావు కూడా మరి మాట్లాడినటువంటి విషయాన్ని ఆయన ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పినాక కూడా క్షమించండి నేను మాట్లాడింది పొరపాటని ఆయన సోషల్ మీడియా వేదికగా మాట్లాడిన తర్వాత కక్ష కట్టుకొని ఈ పోలీసుల్ని పంపించి 40 మంది పోలీసుల్ని తెలంగాణకు పంపించి నాగేశ్వరరావు ఇంటి చుట్టూ తిరుగుతూ ఏంటి అంటే మేము కాపాడటానికి వచ్చినామని ఇక్కడ వాళ్ళు చెప్తారట. ఆయనకి ఏం కాకుండా ఉండాలని కాపాడతామని చెప్పి మన తెలంగాణ పోలీసులు చెప్తున్నట్ట. ఆయన ఏమో నన్ను అరెస్ట్ చేసుకోరు, ఏం చేసుకోరి. నేను చిన్నప్పటి నుంచి జైళ్ళు కొత్త కాదు, కేసులు కొత్త కాదు. నేను జైల్లోకి పోయి ఉన్నా, నాకేం జైలు అంటే భయం లేదు, నేనేం తప్పు చేయలేదు. నేను మాట్లాడిన ఒక వ్యాఖ్య డిబేట్ సందర్భంగా మాట్లాడింది నేను వెనక్కి తీసుకున్నాను చెప్పిన. ఇంకా అంత కావాల్సుకొని కక్ష కట్టి నా ప్రశ్నించే గొంతుల్ని, మేధావులను తొక్కాలనుకుంటే మీరు ఏం చేస్తారో చేసుకోరని మరి మొండికి తెగబడ్డటువంటి వార్తను కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. దీని మీదనే ఇలా మరి పాశం యాదగిరి ధ్వజమెత్తినటువంటి వార్తను చూస్తున్నాం. సమకాలీన రాజకీయాలపై విశ్లేషణ చేస్తూ పాలకుల తప్పులను ఎండగట్టే ప్రముఖ విద్యావేత్త మేధావి ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు అరెస్టు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై తెలంగాణ సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది
నాగేశ్వరరావు అంటే ఒక ఆర్డినరీ, ఆయన ఏదో మామూలు సాధారణ వ్యక్తి కాదు, అందరూ తెలుసు. 2 రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా ఎవరు అంటే ఎమ్మెల్సీ నాగేశ్వరరావు పేరే వచ్చేది. రాజకీయ విశ్లేషకుడు ఎవరంటే అప్పుడు నా చిన్నప్పుడు అయితే ఆయనదే విన్నా ఫస్ట్, అంతకంటే ముందు ఎవరు మాట్లాడింది నేను చూడలే. అంటే దశాబ్దాల కాలం పాటు ఉమ్మడి రాష్ట్రం కానీ రాష్ట్రం విడిపోయినాక కూడా ఇప్పటికీ కూడా ఒక రాజకీయ విశ్లేషకుడిగా, ఒక సీనియర్ జర్నలిస్టుగా, ఒక మేధావిగా ఉన్నటువంటి ఈ యొక్క మరి నాగేశ్వరరావు పైన మరి ఈ యొక్క సమకాలీన రాజకీయాలపై విశ్లేషణలో తప్పులను ఎండగట్టే ప్రముఖ ఎవరైనా కూడా ఏ పార్టీని చూడకుండా వాళ్ళు ఉండేటువంటి తీరుని ఎండగట్టేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ఒక మేధావి ఈయనే మరి నాగేశ్వరరావు. అరెస్టు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక ఆయన ఎట్లా ఉంటుందో అందరూ తెలుసు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును కాలరాస్తూ కేవలం విమర్శలకే ఒక మేధావిని అక్రమంగా నిర్బంధించాలని చూడడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డాడు. ఇది మాట్లాడిండి వెనక్కి తీసుకుంటూ మళ్ళీ ఎందుకు మరి అరెస్టులు ఇదంతా తతంగం ఎందుకు చేస్తున్నారు అంటే కక్ష కట్టుకొని ఈ పేరు మీద నాగేశ్వరరావుని అడ్డం పెట్టుకొని తెలంగాణలో రాజకీయాలు చేద్దామని చూస్తుర్రా? అవన్నీ నడవాయి. రాష్ట్రం విడిపోయింది. ఇక జర్నలిస్టుల మీద కానీ, తెలంగాణ మేధావుల మీద కానీ, తెలంగాణ ఉద్యమకారుల మీద కానీ, తెలంగాణలో ప్రశ్నించే గొంతుల మీద కానీ ఎవరైనా కావలసుకొని రాజకీయం చేయాలనుకుంటే తెలంగాణ తెగించి కొట్లాడి తెచ్చుకొని 1200 మంది బలిదానాలతో ఏర్పడ్డటువంటి తెలంగాణలో ఇలాంటి వాటికి తావు లేదు అని చెప్పి నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి అంశాన్ని గుర్తు చేస్తున్నాం మళ్ళీ నేను. ఎందుకంటే ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో, మీ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీరు చూసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టి మా మేధావులను కానీ, మా జర్నలిస్టులను కానీ, మా ప్రశ్నించే గొంతుల మీద మీ ఉక్కుపాదం మోపుతాం అంతా ఇక్కడ అంత పిచ్చిగా తెలివి తక్కువగా ఎవడు లేడు. ప్రాణ సాగా రామ్కోట్ అంటే ఆయనే ఈయన అరెస్ట్ చేస్తే చచ్చిపోతున్నాడు. ఎమ్మెల్సీ మన కల్వకుంట్ల కవిత పార్టీలో, టీఆర్ఎస్ పార్టీలో కల్వకుంట్ల కవిత ఏమో ఈయనను అరెస్ట్ చేస్తే మేము మీ ఇంటి ముత్తరు చేస్తామని చెప్పారు టీఆర్ఎస్ తెలంగాణ మన టీడీపీ భవన్. అంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఏం చేయాలనుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని? ఇదివరకే నాశనం పట్టించిండ్రు. మా నిధులు నీళ్లు ఉద్యోగాల కోసం మీరు పెట్టే ఇబ్బందుల వల్లకనే కొట్లాడి మా వాళ్ళు విద్యార్థులు 1200 మంది చచ్చిపోయారు రాష్ట్రంలో. ఇప్పటికి కోలుకోలేము మేము. రాష్ట్రం అప్పుల కుప్పగా మిగిలిన రాష్ట్రం. మరి ఇంకా ఇంట్లో ఏదో కుంపటి పెట్టి ఈ యొక్క రాజకీయాలు చేసి తెలంగాణను ఏం చేద్దామని చూస్తున్నారు. అందుకనే మానుకోండి, ఇలాంటి రాజకీయాలు తెలంగాణలో చేయకండి. ఏదైనా చేయదలుచుకుంటే మీ ఏపీలో చేసుకోండి, మీ రాజకీయాలు మీరు చేసుకొని మీ జోలికి మేము ఎవరు రారు. ఒకవేళ వస్తే అది మిస్టేక్ అని చెప్పుకున్నారు అంతే. చెగువేర టు చంద్రబాబు పవన్ ఒక లిల్లీపుట్. ఇది చూడండి, చెగువేర టు చంద్రబాబు పవన్ ఒక లిల్లీపుట్. ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి మేధావి ముందు పవన్ కళ్యాణ్ ఒక లిల్లీపుట్ అంటే వామనుడు లాంటి వాడని పాశం యాదగిరి ఎద్దేవా చేశారు. ఒకప్పుడు విప్లవ వీరుడు చెగువేర బొమ్మలను, ఆయన సిద్ధాంతాలను గుండెలకు అతుక్కొని తిరిగిన పవన్ కళ్యాణ్ ఒకప్పుడు చెగువేర బొమ్మలతో వేసినటువంటి టీషర్ట్లు వేసుకొని గుండెల మీద పెట్టుకొని ఆయనే ఇట్లా రొమ్ము విరుచుకుంటా ఒకప్పుడు మరి సిద్ధాంతాలను గుండె కట్టుకొని చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు బొమ్మలను పట్టుకొని తిరుగుతున్నారని మరి పాశం యాదగిరి విమర్శించినటువంటి వార్తను చూస్తున్నాం. ఎన్నో పెళ్లిళ్ళు చేసుకున్న పవన్ కళ్యాణ్ ఇతరులకు సంస్కారం గురించి హితబోధలు చేయడం విడ్డూరంగా ఉంది. ఇగో పర్సనల్ విషయాలు యాదగిరి అన్న కూడా ఇప్పుడు ఆయన కూడా అదే మాట్లాడుతుంది. ఏమని ఎన్నో పెళ్లిళ్ళు చేసుకుండు, ఇవన్నీ అవసరమా? ఇప్పుడు ఎవరు ఎందుకు ఆయన ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటే అది వ్యక్తిగతం. ఇది వ్యక్తిగతం కాదు. ఎమ్మెల్సీ నాగేశ్వరరావు మాట్లాడినటువంటిది వ్యక్తిగతంగా మాట్లాడినది కాదు. ఆయన ఒక ధోరణిలో ఒక డిబేట్లో మాట్లాడినటువంటి వార్తలకు వాళ్ళు స్పందించి చేసింది కాబట్టి మళ్ళీ ఇక్కడ ఆయన ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటూ ఆయన మామ చచ్చిపోయిందా ఇవన్నీ వ్యక్తిగత ఆరోపణలు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆయన నువ్వు ఒప్పుకున్నాక తప్పైందని ఒప్పుకున్నాక కూడా మళ్ళీ అరెస్ట్ చేస్తామన్నారు కాబట్టి మళ్ళీ ఇక్కడ ఈ మాటలు మాట్లాడేటువంటి స్థాయికి మరి యాదగిరన్న కూడా సాహసం చేసి మాట్లాడేటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్కి వచ్చింది. అందుకనే మీరు గెలికియకండి, పంచాన్ని పెట్టకండి. ఒక విషయం అయిపోయింది. ఆయన మొండి వైఖరి ఏంది లేదు. 19వ తారీఖు మాట్లాడితే 21వ తారీఖు ఆయన తప్పైందని ఒప్పుకున్నాడు. నేను మాట్లాడిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పి ఒప్పుకున్నాడు. ఇంకేం కావాలి మరి? అందుకని మిమ్మల్ని ఇప్పుడు ఎండగడుతుండే ఆయన పాశం యాదగిరి. ఆయనేమో మావని చంపిన అల్లుడు చంద్రబాబు,
ఎన్నో పెళ్లిళ్ళు చేసుకున్న పవన్ కళ్యాణ్ అని ఇక్కడ మరి పాశం యాదగిరన్న ఆ విషయంలో మా మేధావుల మీద దాడి చేస్తారని చెప్పి మీరేం సుద్దపూసలు అన్నట్టుగా మరి ఇక్కడ యాదగిరన్న మాట్లాడినటువంటి వార్తను చూస్తున్నాము. ఇకపోతే డిప్యూటీ సీఎంను చేయడమే ఒక పెద్ద రాజకీయ తప్పిదం అని ఆయన వ్యాఖ్యానించారు. అధికారం కోసం రంగులు మార్చే బాబు నీతులు చెప్తారా? ఇక్కడ అధికారం కోసం రంగులు మార్చే బాబు మీరు నీతులు చెప్తారా మాకని ఇక్కడ పాశం యాదగిరన్న మాట్లాడినటువంటి వార్తను చూస్తున్నాం. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మహానటుడు ఎన్టీ రామారావు గారి వెన్నుపోటు రాజకీయాలకు ఆయన మరణానికి కారకుడైన చంద్రబాబు నాయుడు ఈరోజు మళ్ళీ ఏపీకి ముఖ్యమంత్రిగా కూర్చోవడం ప్రజాస్వామ్యానికే దారుణమని యాదగిరి ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మహానటుడు ఎన్టీ రామారావును మరి వెన్నుపోటు పొడిచిన రాజకీయాలకు ఆయన మరణానికి కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఈరోజు ఏపీకి ముఖ్యమంత్రిగా కూర్చోవడము ప్రజాస్వామ్యానికే దారుణం. ఎందుకంటే సొంత మామను వెన్నుపోటు విడిచి రాజకీయాలకు వచ్చి రంగులు మార్చిండని ఇక్కడ పాశం యాదగిరి మాట్లాడుతూ అలాంటి ఆయన మాకు నీతులు చెప్తుండా వచ్చి అని చెప్పి అడుగుతున్నాడు. ఇక్కడ అధికారం కోసం రోజుకొక రాజకీయ పార్టీని రంగులను మార్చే ఇటువంటి నాయకులు ఈరోజు వ్యవస్థలను అడ్డం పెట్టుకొని మేధావులపై నీతులు చెప్పడం, బెదిరింపులకు దిగడం ఏమైనా చర్య అని మరి యాదగిరన్న మండిపడ్డటువంటి వార్తను కూడా ఇక్కడ చూస్తున్నాము. ఇకపోతే రాజ్యాంగ ఉల్లంఘన సుప్రీం తీర్పులకు పాతర. ప్రజాస్వామ్యంలో పాలకుల విధానాలను విమర్శించడం పౌరుల ప్రాథమిక హక్కు అని దీన్ని అణచివేయడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) భావ ప్రకటన స్వేచ్ఛను పూర్తిగా ఉల్లంఘించడమని ఈ సందర్భంగా జర్నలిస్టు వర్గాలు స్పష్టం చేశాయి. ఇది భావ స్వేచ్ఛను రాజ్యాంగబద్ధంగా మరి ప్రశ్నించేటువంటి హక్కు ఉంది. అందుకని రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది. సుప్రీంకోర్టు తీర్పులకు పాతరేసి ఆల్రెడీ సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ప్రజా సమస్యల పైన ప్రభుత్వాల పైన ప్రశ్నించే గొంతుకల్లాగా జర్నలిస్టులు మాట్లాడవచ్చు. అది వాళ్ళ హక్కు, రాజ్యాంగబద్ధంగా కల్పించినటువంటి హక్కు. ఇష్యూస్ మీద కొట్లాడేటువంటి హక్కు ఉంది. ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన వారధిగా ఉంటూ ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి మాట్లాడి విశ్లేషణలతోటి వార్తల ద్వారా మీడియాల ద్వారా మరి ప్రభుత్వం కళ్ళు తెరిపించే విధంగా, ప్రభుత్వం చేసేటువంటి దుర్మార్గాలను ఎండగట్టే విధంగా, ప్రజలకు చేయాల్సినటువంటి సౌకర్యాల మీద ప్రజల పక్షాన ప్రభుత్వంతో మధ్యన మరి పోరాటం చేసేటువంటి పాత్ర కలిగినటువంటి మీడియాను, మేధావులను, జర్నలిస్టులను అణచివేస్తామంటే ఇక్కడ సుప్రీంకోర్టును ధిక్కరించినటువంటిదే అనేది ఇక్కడ చెప్తున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛను పూర్తిగా ఉల్లంఘించడమేనని ఈ సందర్భంగా జర్నలిస్టు వర్గాలు నిన్న పేర్కొన్నాయి. సుప్రీంకోర్టు సైతం పదే తన తీర్పులో ఉదాహరణకు శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మరి కేవలం ప్రభుత్వ విధానాలపై అసమ్మతి లేదా విమర్శలు చేసినంత మాత్రాన క్రిమినల్ కేసులు పెట్టడం లేదా అరెస్టులు చేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. రాజకీయ కక్ష సాధింపు చర్యల కోసం న్యాయ వ్యవస్థను, పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదకరమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇచ్చింది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. అంతకు మించి వ్యక్తిగత దూషణలకు కావలసుకొని టార్గెట్ చేసి ఒకే వ్యక్తిని ఒక వ్యక్తిగతంగా విమర్శిస్తూ మరి ఎలాంటి ఆధారం లేకుండా మరి సింగిల్గా ఒక వ్యక్తిని కానీ వ్యవస్థను కానీ టార్గెట్ చేసి మాట్లాడడము తప్పు. కానీ ఆధారాలతోటి ఇంకా ఏమైనా ఉంటే ప్రభుత్వంతో మరి ప్రశ్నించేటువంటి తత్వాన్ని మాత్రం రాజ్యాంగబద్ధంగా కలిగినటువంటి భావ స్వేచ్ఛ ప్రకటన అనేటువంటి ఆర్టికల్ ద్వారా మాట్లాడేటువంటి ప్రశ్నించేటువంటి రైట్ ఉంది. కాబట్టి మరి మాట్లాడి ఏదో ఒక సందర్భంలో ఏదైనా దొర్లినప్పుడు మిస్టేక్ అనేది ప్రతి ఒక్కరికి జరుగుతుంది. అలాంటి వాటిని మనము మరి అర్థం చేసుకొని పోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ తెలంగాణ మీడియాలో ఆంధ్ర పెత్తనం ఏంది? అసలు తెలంగాణ మీడియా మీద మీ ఆంధ్ర పెత్తనం ఏందని ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. మీ పెత్తనం ఏంది మళ్ళా మహారాష్ట్ర మాకు వచ్చినాక అని ఇక్కడ అడుగుతున్నారు మీడియా ప్రతినిధులు. ఇదే వేదికగా తెలంగాణ రాష్ట్రంలో మీడియా రంగం ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులను పాశం యాదగిరి సంచలన వ్యాఖ్యలతో బట్టబయలు చేశారు. మరి ఇదొక్కటే కాదు, ఇలాంటి చాలా జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఈ యొక్క జర్నలిస్టుల మీద జరిగేటువంటి దాడులు, అరెస్టులు, కేసులు మరి ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. మరి ఏందని చెప్పి నిన్న వేదికగా మాట్లాడినటువంటి కూడా చూస్తున్నాము. స్వరాష్ట్రమైన తెలంగాణలో స్థానిక జర్నలిస్టులకు కాకుండా ప్రస్తుతం ఆంధ్ర ప్రాంతానికి చెందిన జర్నలిస్టులకే అక్రిడేషన్ కార్డులు ఎక్కువగా ఉన్నాయని ఆరోపించారు.
ఇప్పుడు తెలంగాణ వచ్చి ఇన్నేళ్ళు అయిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులలో ఆంధ్రాకు సంబంధించినటువంటి వాళ్ళకే అక్రిడేషన్ కార్డులు ఎక్కువ ఉన్నట్టు ఇక్కడ మరి వివరణ ఇచ్చినటువంటిది కూడా మనం చూస్తున్నాం. అంటే ఇంకా వివక్ష ఉంది ఇక్కడ. తెలంగాణలో మరి తెలంగాణ మినహాయిస్తే మిగిలిన ప్రధాన వార్తా ఛానళ్ళన్నిటికీ ఆంధ్ర యాజమాన్యాలు చేతుల్లోనే ఉన్నాయి. మీడియా రంగంలో ఇప్పటికీ వారి ఆధిపత్యమే నడుస్తుంది. మన జర్నలిస్టులకు సరైన గుర్తింపు దక్కడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ సమాజం ఇక్కడి జర్నలిస్టుల కోసం మేధావులపై జరుగుతున్న ఇటువంటి అక్రమ దాడులను, అరెస్టు ప్రయత్నాలను ఏమాత్రం సహించబోదని ప్రశ్నించే గొంతులకు అండగా నిలుస్తుందని యాదగిరి స్పష్టం చేశారు. ఇది నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పినటువంటి వార్తను చూస్తున్నాం మనము. ఎందుకంటే మరి మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వరరావుపై జరుగుతున్నటువంటి ఏదైతే అరెస్టు పర్వానికి సంబంధించినటువంటి వార్త ఉందో మరి దానికి సంబంధించిన దాని మీద నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరి మాట్లాడినటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము. దానికి సంబంధించిందే. ఎందుకంటే ఇప్పటికీ భావ స్వేచ్ఛ ప్రకటన అనేది ప్రధానంగా మరి హరించబడుతుంది. కోర్టులు ఇచ్చినప్పటికీ కూడా మరి రాజకీయ నాయకులు అధికారంలో ఉండి తమ అధికార బలంతో మరి ఇలాంటి ప్రశ్నించే గొంతులను అణచివేస్తాను కూడా మాత్రం చాలా పొరపాటు. ఏదేమైనా కూడా మరి అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యయుతంగా ఫోర్త్ పిల్లర్ అయినటువంటి ఈ యొక్క జర్నలిజం అనే దాన్ని కూడా ఇంకా తొక్కి పడేస్తాం. అంటే మీరు అధికారంలోకి రావడానికి జర్నలిస్టులు పనిచేయాలి, సోషల్ మీడియా పనిచేయాలి, ఆ తర్వాత అధికారం వచ్చిన తర్వాత వాళ్ళని తొక్కి పడేయాలి. అంటే ఓడెక్కినాక ఓడ మల్లయ్య, దిగినాక ఇంకొక మల్లయ్య. ఇది ఈ చందంగా తయారయ్యి రాజకీయ నాయకులు పబ్బం గడుపుకోవడానికి మీ అధికారాన్ని దాన్ని మీరు వాడుకోవడానికి మరి జర్నలిస్టులను కూడా ఆఖరికి మాట్లాడలేనటువంటి పరిస్థితికి దిగజార్చొద్దు. ఇది కోర్టు ఉల్లంఘన అవుతుంది. ఇది కోర్టు, సుప్రీంకోర్టు ఉల్లంఘించినటువంటి అంశం కిందికి వస్తుంది. కాబట్టి మరి భావ ప్రకటన స్వేచ్ఛను హరించేటువంటి హక్కు ఎవరికి కూడా లేదు. మరి ఇక్కడ మరి పక్క రాష్ట్రమైనటువంటి మరి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఈ యొక్క ఎమ్మెల్సీ నాగేశ్వరరావుపై జరుగుతున్నటువంటి కక్షపూరితమైనటువంటి కుట్రకు సంబంధించినటువంటి దానికి తెరబడుతూ మరి ఇది ఇంకా సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కానీ లేకుండా మరి ఇంకా ఒప్పుకున్న తర్వాత ఇంకెందుకు రాజకీయం చేస్తుండ్రు, తెలంగాణలో ఏం చేయాలనుకుంటుండ్రు, మరి ఏంది అనేది మరి మేధావులు, విశ్లేషకులు, రాజకీయ నాయకులు, మీడియా వాళ్ళందరూ కూడా ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఇలాంటి ప్రశ్నించే గొంతులకు సంఖ్యలు వేస్తారా, ఉక్కుపాంతో తొక్కేస్తారా అని చెప్పి మరి మీడియా పవర్ ఏందో ఈరోజు సోషల్ మీడియా ఏ విధంగా ఉందో, ఒకప్పుడు ఇష్టం వచ్చినట్లు మీకు నచ్చిన ఛానళ్లను, మీకు నచ్చిన పేపర్లను, మీకు అనుకూలంగా పనిచేసేటువంటి వాళ్ళని తప్ప మరి మిమ్మల్ని ప్రశ్నించేటువంటి పేపర్లను కానీ, రాసేటువంటి పేపర్లను కానీ, ప్రశ్నించి మాట్లాడేటువంటి ఛానళ్లను కానీ తొక్కి పడేయాలనుకోవడం అది అవివేకం. మీరే మేధావులు కాదు. ఈ దేశంలో, రాష్ట్రంలో అందరు మీకంటే ఎక్కువ రాజకీయాలు చేసి ఉన్నోళ్ళు, రాజకీయ అనుభవం ఉన్నోళ్ళు, రాజకీయాలు ఏ విధంగా ఉండాలి, నాయకులు ఏ విధంగా ఉండాలి, పాలకులు ఏ విధంగా ఉండాలి, వాళ్ళ తేట పరిపాలన ఏ విధంగా తీసుకోవాలి, ప్రజల ఓట్లతో గెలిచి మీరు ఏదో పెద్ద ఇది చేస్తామంటే ఇక్కడ ప్రజలేమంత పిచ్చోళ్ళు లేరు. అందరు చదువుకున్నారు, మీకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు, మీకంటే మేధావులు ఉన్నారు. కాకపోతే మీకు అధికారం ఇచ్చి కుసబెట్టిండ్రు, వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. జీవితాంతము ఈ యొక్క సమాజం ఉన్నంత కాలం కూడా ప్రశ్నించే తత్వం ఎప్పటికీ బతికే ఉంటుంది. దాన్ని చంపాలనుకోవడం మీ అవివేకం. అలాంటి ఏమైనా ఆలోచనలు ఉంటే మానుకోండి. ఇప్పుడున్నటువంటి గ్లోబల్ పాలిటిక్స్, గ్లోబల్ ఈ సామ్రాజ్యంలో మరి ఎట్లా అప్డేట్ అయి ఉన్నారు, ఎంత టెక్నాలజీ పెరిగింది, ఎంత సోషల్ మీడియా పెరిగింది. ఇలా పిన్ డ్రాప్, ఇంత చిన్న గుండు పిన్ పడ్డా కూడా బయటికి సౌండ్ వినిపించి కనిపించేటువంటి టెక్నాలజీ తోటి సోషల్ మీడియా పనిచేస్తుంది. మరి ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఉట్టుట్టిగా కావాల్సుకొని కక్ష కట్టుకొని ఏదో జరుగుతుంది, ఏమో అయిపోతుంది, లబ్ధి పొందుతాము, ఇట్లాంటి ఏమన్నా చెడ్డ ఆలోచన ఉంటే మానుకొని మాత్రము అందరినీ సమాన భావంతో చూడండి. ఏదైనా తప్పులు జరిగితే దానికి క్షమాపణ అడగండి, క్షమాపణలు తీసుకోండి. అంతకు మొండి వైఖరి అవలంబిస్తే దాని మీద చర్యలు తీసుకోవాలి తప్ప ఇట్లా కక్ష కట్టుకొని తప్పు జరిగిందని చెప్పిన తర్వాత కూడా ఇలాంటి మేధావులను, జర్నలిస్టులను, ప్రశ్నించే గొంతులను ఇప్పటికైనా వాళ్ళ మీద చేసే దాడులు కానీ, అకృత్యాలు కానీ మరి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడేటువంటి విధానాన్ని మానుకోవాలని పక్క రాష్ట్రానికైనా ఈ రాష్ట్రంలో జరిగేటువంటి వాళ్ళకు కూడా చెప్తున్నాము. ఇప్పటికే వాళ్ళు చెప్తున్నారు, ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి అక్రిడేషన్ల కార్డును, ఇళ్ల స్థలాలు ఇవ్వమని కొట్లాడుతున్నప్పటికీ ఎలాంటి మరి ఫెసిలిటీస్ లేకుండా నిస్వార్థంగా మీరు ఎలా ప్రజాసేవ చేస్తామని వచ్చి జీతాలు తీసుకుంటుర్రు. మీరు
ప్రజాస్వామ్యయుతంగా ప్రజలకు సేవ చేస్తామని వచ్చి నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ కూడా ఓ రాజభోగాలు ఇలా విలాసవంతమైనటువంటి జీవితాలు అనుభవించుకుంటా, మీరు జీతాలు తీసుకుంటా, మేము ప్రజా సర్వెంట్లము, ప్రజలకు సేవ చేస్తాము, మేము సేవా దృక్పథం అని వచ్చి ఇలా పెద్ద ఎత్తున జీతాలు, పెన్షన్లు, మీ కార్లు, మీ బంగ్లాలు, మీ ఖర్చులు, మీ చూస్తే ప్రజల ధనం ఎంత వృధాగా తింటుండ్రో అనేది కూడా అర్థమవుతుంది. ఇక్కడ మేము వీళ్ళు జర్నలిస్టులు అనే వాళ్ళు ఎలాంటి స్వార్థం లేకుండా, ఎలాంటి జీతభత్యాలు లేకుండా నిస్వార్థంగా ప్రజలకు, ప్రభుత్వానికి మధ్యన పనిచేస్తున్నటువంటి వారధిగా ఉన్నటువంటి జర్నలిజాన్ని, మేధావులను ప్రశ్నించే గొంతులను మాత్రము మీరేదో చేయాలనుకుంటే మాత్రం మీరే ఆగమైపోతారు. ఇది నిజం. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీ పని మీరు చేసుకోండి. మీకు తెలియనటువంటి విషయాలనే మరి పత్రికా రకంగా వీడియోల ద్వారా మేధావులు, చాలామంది విశ్లేషకులు ఇచ్చేటువంటి వాటి సూచనలు తీసుకొని మీరు ముందుకెళ్ళాలి తప్ప మాట్లాడిన లోపడేస్తాం, మాట్లాడిన పిల్లల పోలీసులను పంపి అరెస్టులు చేస్తామంటే భయపడి ఇక అందరు తోక ముడిచిపోతారు. ఇక్కడ ఈ వ్యవస్థలో ఎన్నడూ పోరు. ఒక్కరిని అరెస్ట్ చేస్తే 100 మంది రెస్పాండ్ అవుతారు. కాబట్టి ఇలాంటి పద్ధతులు మానుకోండి. ఇలాంటి వివక్షలు పోకండి, కావలసుకొని చేయకండి, కక్షల కార్పణ్యాల జోలికి పోకండి. ఎందుకంటే లోకం మారింది, వ్యవస్థ మారింది, రాజకీయాలు మారినాయి, సోషల్ మీడియా వచ్చింది. ప్రతి విషయము పిన్ టు పిన్ బయటకు తీసుకొచ్చేటువంటి టెక్నాలజీ తోటి సోషల్ మీడియా పనిచేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కూడా మరి యొక్క మేధావుల పైన జరిగేటువంటి దాడులు, అక్రమ అరెస్టులు, జర్నలిస్టుల పైన, ఈ యొక్క వీళ్ళందరిపైన జరిగేటువంటి వాడికి స్వస్తి పలకాలని చెప్పి కోరుకుంటూ నమస్తే, సెలవు.